బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ గురుభ్యో నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు శిరస్సు వచ్చి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. సమస్య పరిష్కారం. మనం నిత్యము కూడా ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటాం. మరి వీటికి తక్షణమే పరిష్కార మార్గాలు మనకు కావాలి. మరి ఎలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారాలు చేసుకుంటే మనం ఆ సమస్య నుంచి బయటపడతాం అనేటువంటి విషయాలు ఈరోజు మనం తెలుసుకోబోతా ఉన్నాం. బాగా వ్యాపారం చేస్తున్నటువంటి గృహాల్లో, బాగా అధికంగా ధనం సంపాదిస్తున్నటువంటి గృహాల్లో గుర్తుపెట్టుకోండి, బాగా వ్యాపారం చేస్తున్నటువంటి గృహములో, బాగా ఉద్యోగం చేసి ఆదాయం సంపాదిస్తున్నటువంటి గృహాల్లో ధనం తరచూ విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. మరి ఏదన్నా పరిష్కార మార్గం ఉన్నదా అని అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకు వస్తుంది, ఎందుకు పరిష్కారం చేయాలి, రెండూ తెలియజేస్తాను. గమనించండి. ఎక్కడైనా కానీ, ఏ గృహంలోనే కానీ ఇలాంటి సమస్య కానీ ఎదురవుతుంది అని అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీమూర్తి ఎలాంటి సందర్భంలోనూ కూడా తన మెడలో ఉన్నటువంటి తాళిని తీసి మంచం మీద పెట్టడం కానీ, ఎక్కడైనా తగిలించడం కానీ, పనులన్నీ అయిన తర్వాత వేసుకోవటం కానీ ఎప్పుడు చెయ్యకూడదు సుమా. ఎప్పుడు తన మెడలోనే ఉండాలి, ఉండి తీరాల్సిందే. అవకాశం కుదరకో లేనుకో ఇంకో రకంగా ఎప్పుడు అలా చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి పరిష్కార మార్గం ఏమిటండి అనంటే, కష్టపడి ధనాన్ని సంపాదిస్తున్నటువంటి భర్త గృహానికి వచ్చిన తర్వాత భార్య ఖచ్చితంగా కాస్త మంచినీళ్ళు ఇచ్చిన తర్వాత భర్తతోటి ఎప్పుడు కూడా తగాదాలు పడకూడదు. అలా తగాదా పడుతున్నటువంటి గృహంలో ఎప్పటికీ డబ్బులు నిలబడవు. ఎన్ని కోట్లు సంపాదించినా వృధా అయిపోతుంది. కాబట్టి ఇవి ప్రాథమిక సూత్రాలు. మరి ఇప్పుడు పరిష్కార మార్గం ఏమైనా ఉన్నదా అంటే ఉన్నదండి. ఆ పరిష్కార మార్గం ఏమిటి అనంటే, పుష్పదీపాన్ని పెట్టండి ఇళ్లల్లో. అందుకని నేను అన్నీ బాగానే ఉంటున్నానండి, మా వారు ఎంతో సంపాదిస్తున్నారు, పాప ఒక్క రూపాయి కూడా నిలబడటం లేదని అనుకునేటువంటి స్త్రీమూర్తి గృహములో పుష్పదీపాన్ని పెట్టండి. ఇంత ప్రమిద తీసుకోండి. ఇంత ప్రమిద తీసుకొని దాని నిండుగా నువ్వుల నూనె కానీ, నేతిని కానీ, కొబ్బరి నూనెను కానీ ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని చక్కగా ఇంట్లో పూజ మందిరం ముందు ఒక టేబుల్ వేసుకొని ఆ టేబుల్ ముందున ఉంచి చుట్టూ కూడా ఎక్కడ నువ్వు పెట్టుకున్నటువంటి ప్రదేశంలో ఎక్కడ కూడా ప్రమిద కనపడనంత ఆకారం వరకు కూడా పుష్పాలతో అలంకరించండి. దీపానికి ఎదురుగా పుష్పాలు ఉంచండి. ఆ పుష్పాలకే నమస్కారం చేయండి. ఇలాగ 9 రోజులు నిరాకంఠంగా చేయండి. భర్త ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఆ దీపానికి నమస్కారం చేసుకోమని చెప్పండి. దీపారాధన అలా 9 రోజులు చేస్తున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గొడవ పడినా, అరుచుకున్నా చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకని అలా చేయకుండా జాగ్రత్తలు తీసుకుని 9 రోజులు అత్యంత ప్రేమ భక్తితో చేయండి. 9 రోజుల తర్వాత నుంచి చాలా చక్కటి మార్పులు ఆ ఇంట్లో స్టార్ట్ అవుతాయి. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.